నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో క్యాన్సర్ స్పెషలిస్ట్ కింద నేను చాలా చెప్తూ ఉంటాను. క్యాన్సర్ వల్ల ఇది అవుతుంది, క్యాన్సర్ వల్ల అది అవుతుంది అని. అండ్ జనాలు కూడా చాలా భయపడతారు. క్యాన్సర్ అంటే అమ్మో క్యాన్సరా, దాని గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేంజెస్ చేసుకోవాలి. ఆర్ పొల్యూషన్ నుంచి మాట్లాడుకుంటే చాలామంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పొల్యూషన్స్ అవుతాయి, ఇవన్నీ వాటి గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ భూతాలు, చనిపోవడానికి కారణాలు, ఎలా అవాయిడ్ చేయాలని ట్రై చేస్తాం. కానీ ఒక సింపుల్ కారణం ఉంది, అది మన చేతులతో మనమే చేసుకుంటున్నాం. అండ్ నిజంగా భయపడాల్సినంత భయం లేదు దానికి. దానివల్లే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ కింద నాకు ఈ ప్రాబ్లం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుందా, క్యాన్సర్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుందా అంటే నేను ఇప్పుడు మాట్లాడబోయే ప్రాబ్లం వల్లే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అంటే, మీరు మీ చుట్టాల్లో ఎవరన్నా ఒక సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే చిన్న యూరిన్లో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి ఎవరినన్నా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చాలా డబ్బులు ఉన్నాయి, రిచ్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కాస్ట్లీయెస్ట్ మెడిసిన్స్ వాడారు. అయినా సరే ఆ పేషెంట్ అనేది చనిపోయారు. ఎందువల్ల చనిపోయారు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంత భయంకరమైన ప్రాబ్లమా అంటే కాదు. ఆ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఆర్గానిజంని ఇప్పుడు సూపర్ బగ్స్ అంటున్నాము. అంటే మీ బాహుబలి బగ్స్ అనుకోండి, ఆర్ సంథింగ్ సూపర్ న్యాచురల్ బగ్స్. వెల్కమ్ టు ద ఇరా ఆఫ్ సూపర్ బగ్స్. ఇవి ఏంటి మీరు వినుంటారు, ఎంఆర్ఎస్ఏ ఆర్ స్టాఫ్ ఆరియస్ మెథిసిలిన్ రెసిస్టెంట్ అంటాం, ఆర్ ఎండిఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. అంటే సింపుల్ మీనింగ్ ఏంటి, రెసిస్టెన్స్. మనం కామన్గా వాడే పెన్సిలిన్ అనే మంచి మందులకి, టీబీకి ఇప్పుడు రొటీన్గా వాడే మంచి మందులకు కూడా ఈ ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆర్ బగ్స్ అంటాము, అవి రెస్పాండ్ అవ్వవు. ఇవి వాటి డ్యామేజ్ నుంచి తప్పించుకుంటున్నాయి. మన చేతిలో మనకున్న వెపన్స్లోంచి మనం వీటిని డ్యామేజ్ చేయలేకపోతున్నాం, మళ్ళీ బతికి డ్యామేజ్ చేస్తున్నాయి. సో దీనికి కారణం ఏంటి అనేది అసెస్ చేసుకోవాలి ఎవరన్నా. ఎందుకంటే ప్రాబ్లం నుంచి మనమే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాబ్లం మనమే చేస్తూ ఉంటాం. సో ఇది ఎందువల్ల వస్తుంది అనేది మీరు ఆలోచిస్తే నేను ఒక సింపుల్ 5 పాయింట్స్ చెప్తాను. ఆ 5 పాయింట్స్ చాలామంది చేస్తూ ఉంటుంటారు. ఒకటి, నెంబర్ 1, ఓవర్ యూస్ అంటే ఎక్కువగా వాడటం. మీకు ఇప్పుడు ఇది వెరీ కామన్, ఇంట్లో చూసుంటారు. పిల్లలకి పెద్దోళ్ళకి కొంచెం దగ్గు, కొంచెం జలుబు, ఈరోజే మొదలైంది అంతే వెంటనే తీసి ఆ ఎజిత్రోమైసిన్ తీసుకురా, ఆగ్మెంటిన్ ఉంది చూడు తీసేసి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి డిఫరెన్స్ ఉంది. మనం యాంటీబయాటిక్స్ ఏవైతే వాడతామో అవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి వాడతాము. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది వైరలా బ్యాక్టీరియలా, ఆర్ కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్లో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అంటే మీకు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, మీ ఇమ్యూనిటీ తక్కువైంది కాబట్టి బ్యాక్టీరియా ఏవైతే మళ్ళీ మిమ్మల్ని అటాక్ చేస్తామని ప్రివెంట్ చేయడానికి కూడా కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది ఒక స్పెషలిస్ట్ డిసైడ్ చేయాల్సిన విషయం. దాన్ని మీ చేతుల్లోకి మీరు తీసుకొని ఓవర్ యూస్ చేయడం వల్ల అవసరమైనప్పుడు ఈ మందు ఏదైతే ఉంది, ఈ ఎజిత్రోమైసిన్, ఈ ఆగ్మెంటిన్ అనేవి పనిచేయవు. సింపుల్, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇన్కంప్లీట్ యూసేజ్. ఈ ఇన్కంప్లీట్ యూసేజ్ కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే అవుతుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఫస్ట్ టైం నేను చెప్పినట్టు అన్నీ చెప్పారు, డాక్టరే మీకు రాశారు, అమ్మ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లా ఉంది, ఈ యాంటీబయాటిక్స్ 7 రోజులు వాడు అని చెప్పారు. మనం ఇంటికి వస్తాము, ఆ మందులు మొదలు పెడతాము, 2వ రోజుకి 3వ రోజుకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, రికవర్ అయిపోతాము. ఇంకా మందులు ఎందుకు, ఇంత రికవర్ అయిన తర్వాత రోజు మందులు వేసుకోవడం ఏంటి, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, నాకు కడుపులో మంట పుడుతుంది, నేను వేసుకోను. సో దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది మీకు. ఆ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ఇవి యాంటీబయాటిక్ పడిన వెంటనే కొన్ని చనిపోతాయి, చనిపోయిన వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది. కానీ ఇంకొన్ని ఉంటాయి లోపల, అవేంటి చనిపోకుండా అలా మధ్యలో ఉండి కొట్టుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఆల్రెడీ మీరు ఇచ్చిన యాంటీబయాటిక్స్ ఏమేమి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, మీరు సర్ప్రైజ్ చేశారు, దాన్ని బాగా కొత్తది వేసి సర్ప్రైజ్ చేశారు. అదేంటి సర్వైవల్. ఇంకేదన్నా ఏంటి సర్వైవల్ అంటారు. సర్వైవల్ అంటే ఏంటి, ఏదన్నా ఇప్పుడు మీరు చూసుకున్నారనుకో, మనం కూడా సర్వైవలే. పిల్లల్ని పెడతాం, మనం బతికించుకోవాలని ట్రై చేస్తాం, నెక్స్ట్ జనరేషన్ బతకాలని చూస్తుంది. సో బ్యాక్టీరియా కూడా సేమ్ సర్వైవల్ అనే ట్రై చేస్తుంది. ఈ సర్వైవల్లో అవి ఇంటెలిజెంట్ అయిపోతాయి. నువ్వు చేసే మిస్టేక్, మనం అంటూ ఉంటాము రూమ్లో గదిలో కూర్చోపెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుంది అని, పులయి తిరగబడుతుందని. సిమిలర్గా ఈ బ్యాక్టీరియా ఏవైతే చిన్న ఆర్గానిజమ్స్, ఊరికనే చనిపోయే ఆర్గానిజమ్స్ కూడా మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్తో అవి తీసుకొని ఇంటెలిజెంట్గా తయారయ్యి కొత్త మ్యూటేషన్స్, కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటాయి. ఎలా చనిపోకుండా ఉండొచ్చు, నేను నెక్స్ట్ టైం సేమ్ యాంటీబయాటిక్ వేస్తాడు, నేను ఎట్లా బతికుండాలి, ఎట్లా తప్పించుకోవాలని నేర్చుకుంటుంది. ఆ నేర్చుకొని మీ లోపల అట్లానే వెయిట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ టైం మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది చూడండి, అప్పుడు మీరు ఆగ్మెంటిన్ కానీ ఎజిత్రోమైసిన్ కానీ నోట్లో వేసుకున్నారనుకోండి, అప్పుడు ఇవి ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్నాయి, మీ దగ్గర ట్రైన్డ్ బ్యాక్టీరియా ఉన్నాయి. అవి ఆ పాతవి ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకొని నీ యాంటీబయాటిక్ ఇవన్నీ నా పైన పనిచేయవు అని చెప్పి ఇప్పుడు మీకు సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఇది ఇన్కంప్లీట్ యూసేజ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. సేమ్ దీన్ని ఫస్ట్ పాయింట్ లాగా అనుకోవాలి, ఓవర్ యూసేజ్ అనుకోవాలి. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే సేమ్ ఎవరిని ఒపీనియన్ లేకుండా, లేదంటే ఒక ఫార్మసీకి వెళ్తారు, చిన్న మందుల షాప్కి వెళ్తారు. మందుల షాప్లో లిటరల్లీ నేను వెళ్ళినప్పుడు కూడా, బాబు నాకు దగ్గు ఉంది, చిన్న సిట్రజిన్ టాబ్లెట్ అంటే మేడం సిట్రజిన్ ఎందుకు వాడతారు, మాంటెకెల్సీ వేసుకోండి, లేదంటే ఆగ్మెంటిన్ వేసుకోండి, బాగా తగ్గిద్ది అని చెప్తారు. అంటే సెల్ఫ్ మెడికేషన్ ఆర్ క్వాక్స్ నుంచి వచ్చే అడ్వైస్తో మెడికేషన్ ఆర్ షేరింగ్ ఈజ్ కేరింగ్. మీ చుట్టాలు కాల్ చేశారు ఫ్రెండ్, అరే ఈరోజు నాకు ఇలా బాగా ఒళ్ళొప్పులు ఉన్నాయిరా, ఏం చేయాలి, పడుకున్నాను అంటే వాళ్ళు అడగలేదు మిమ్మల్ని ఒపీనియన్, వాళ్ళు డాక్టర్నే అడగాలనుకుని ఉంటారు. మీరేం చేస్తారు, మొన్నే నేను వాడాను కోర్సు, ఒక డాక్టర్ ఇచ్చారు, బాగా పనిచేసింది, ఆ మందులు నా దగ్గర మిగిలిపోయి ఉన్నాయి, నేను ఇన్కంప్లీట్గా వాడాను, సగం మిగిలిపోయినాయి, నువ్వు కూడా వాడుకో, నీకు తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం సెల్ఫ్ మెడికేషన్. ఇది మెయిన్గా మనం చేసే మిస్టేక్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, ఈ బ్యాక్టీరియా ఏదైతే ఇలా డ్యామేజ్ అవుతుంది, సూపర్ బగ్స్ అని అంటున్నానో, ఇవి మన నుంచే రావాలా? నేను ఒక మంచి అసలు అన్నీ విని అన్నీ చేస్తాను. నేనేం చేస్తానంటే యాంటీబయాటిక్స్ అవసరమైనప్పుడే వేసుకుంటాను, డాక్టర్ అడ్వైస్తోనే తీసుకుంటాను, ఎన్ని రోజులు వాడాలంటే అన్ని రోజులు తీసుకుంటాను. కానీ నాలో కూడా బ్యాక్టీరియా ఉంది, నాలో కూడా నేను ఏదైతే సూపర్ బగ్స్ అన్నానో అవి ఉన్నాయి. ఎందుకు అంటే, 1 లైఫ్ స్టాక్, అంటే మనం తినే పౌల్ట్రీ కానీ ఆర్ ఇప్పుడు మనం మేక ఆర్ మటన్, చికెన్, ఎనీథింగ్ తింటున్నప్పుడు వాటిల్లో కూడా ఇన్ఫెక్షన్ రాకుండా వాటికి యాంటీబయాటిక్స్ వేస్తారు. సో ఏదైనా మైక్రోఆర్గానిజం దాంట్లో పెరిగిద్ది. ఆ యాంటీబయాటిక్స్ వాటిల్లో వేస్తున్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ వల్ల వాటికి రెసిస్టెన్స్ పెరిగి అక్కడ నుంచి మనకు వస్తాయి, డైరెక్ట్గా మనుషుల నుంచి మనకు వచ్చే యాంటీబయాటిక్స్ కావేవి. సో లైఫ్ స్టాక్లో అంటే ఈ పెంచే యానిమల్స్లో మనం ఏవైతే తింటామో వాటికి యాంటీబయాటిక్ యూసేజ్ అనేది తగ్గించాలి. అది ఓవరాల్గా కమ్యూనిటీలో వచ్చే రిఫార్మ్ అనమాట. అండ్ ఇప్పుడు నాలో ఇన్ఫెక్షన్ ఉంది, నేను ఒక సూపర్ బగ్ క్యారీ చేస్తున్నాను అనుకోండి, ఎవరో అమాయకులు ఉంటారు పక్కన, వాళ్ళకు కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. అది డైరెక్ట్గా సూపర్ బగ్ అయిన తర్వాత, అంటే మామూలు ఫామ్లో కాదు, ఆల్రెడీ ఫుల్గా బాగా మంచిగా దిట్టంగా తయారైన తర్వాత వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. అలా ట్రాన్స్మిట్ అయ్యి వాళ్ళల్లో సూపర్ బగ్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ చూసుంటారు, ఈ మధ్య రొటీన్గా వస్తుంటారు ఇల్లు, ఏముండదు, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్, కాలి మీద ఒక సెబేషియస్ సిస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చి చిన్న ఇన్ఫెక్షన్ కానీ, ఈ ఇన్ఫెక్షన్స్లో మేము టెస్ట్ చేసి రొటీన్గా ఇచ్చే యాంటీబయాటిక్స్ ఇస్తుంటే, టెస్ట్ చేసిన తర్వాత ప్రతి చోట ఇదే టెస్ట్ రిజల్ట్స్ వస్తుంది, ఎంఆర్ఎస్ఐ. ఏమండి మీరు ఇదివరకు ఏమన్నా బాగా ఇన్ఫెక్షన్స్ వచ్చి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళ అంటే, లేదు మేడం అంటారు. మరి ఎందుకు వచ్చింది అంటే, సేమ్ ఎవరి నుంచో వచ్చి ఉంటుంది. సో ఇది లైఫ్ స్టైల్. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీరు ఒక్కరు శుభ్రంగా ఉంటే చాలకూడదు, మీ పక్కన వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారా చేసి చూసి వాళ్ళని ఆపాలి. లైఫ్ స్టాక్లో ఏమైనా మిస్టేక్ అవుతుందో చూసి వాళ్ళని ఆపుకోవాలి. ఇలా మొత్తం కమ్యూనిటీ కింద మార్పు వస్తే కానీ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లమ్ని మనం ఎదుర్కోలేము. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడం. ఆబ్వియస్లీ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా, సరిగ్గా ఇమ్యూనిటీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోకపోతే రొటీన్గానే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటే ఆటోమేటిక్గా మీకు ఆ యాంటీబయాటిక్స్ అన్నీ ఎక్కువ వాడాల్సి వస్తుంది. అలా ఎక్కువ వాడే కొద్దీ ఆటోమేటిక్గా మీకు అవసరమైనప్పుడు అవి పనిచేయవు. సో మెయిన్గా ఇలా అని అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం మానేమని నా ఉద్దేశం కాదు, కానీ అవసరం ఏంటి అనేది గుర్తుంచుకోవాలి మీరు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ టు నోటీస్. సో ప్రతి ఒక్కరు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. ఏ డాక్టర్ అయినా, క్యాన్సర్ డాక్టర్, న్యూరాలజీ డాక్టర్, కార్డియాలజీ డాక్టర్, ఏ డాక్టర్ అయినా హాస్పిటల్కి వెళ్తే మీకు ఫస్ట్ ఇచ్చే యాంటీబయాటిక్స్ మీ మీద పనిచేయకపోతే మేము చేయగలిగేది ఏమీ ఉండదు. అది మీ మీద పనిచేయాలంటే మీరు అవసరమైనప్పుడే వాడాలి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏముంది, ఇంత టెక్నాలజీ వస్తుంది, ఇంత రీసెర్చ్ వస్తున్నాయి, కొత్త మెడిసిన్స్ ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు మీరు. యాంటీబయాటిక్స్ మీరు చూసారంటే ఇదివరకు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఏం మెడిసిన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాంటి మెడిసిన్సే ఉన్నాయి. అదే క్యాన్సర్లో చూసారంటే అసలు పేర్లు కూడా గుర్తుండట్లేదు, కొత్త మెడిసిన్స్ వందలు వచ్చినాయి. సో రీసెర్చ్ అనేది ఇది ఎకనామిక్గా ఫార్మసీ కంపెనీస్కి మీరు తీసుకుంటే అంత ఎకనామిక్గా యూస్ఫుల్ మెడిసిన్స్ కాదు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి వాళ్ళకంత రిటర్న్ రాదు. సో అంత రీసెర్చ్ యాంటీబయాటిక్స్ మీద జరగట్లేదు. కొత్తవేవో టెక్నిక్స్ వస్తున్నాయి, కొంతమంది వేరే మెథడ్స్ అంటున్నారు, అవన్నీ రీసెర్చ్లో ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ మన చేతిలో మన దగ్గర ఉన్న అవైలబుల్ వెపన్స్ని అయితే మనం దాచిపెట్టుకోవాలి కదా. వార్ వస్తుంది సూపర్ బగ్స్తో, దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. సో నేను అన్నట్టు ఇందాక ఈ 5 పాయింట్స్ చేయకండి, ఓవర్ యూస్ చేయకండి, సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకండి, ఇన్కంప్లీట్గా వాడకండి, లైఫ్ స్టాక్ని కంపల్సరీ ఆ యాంటీబయాటిక్స్ వాడని లైఫ్ స్టాక్ని తినడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు లైఫ్ స్టాక్ పెంచడం అవి చేస్తున్నారంటే యాంటీబయాటిక్స్ వాడకుండా చూసుకోండి. అండ్ ఇమ్యూనిటీ ఇన్ జనరల్గా పెంచుకోండి, హ్యాండ్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోండి, ఇన్ఫెక్షన్స్ నుంచి కుదిరినంత మటుకు దూరంగా ఉండండి. యాంటీబయాటిక్స్తో మీరేం ప్రాబ్లం ఫేస్ చేశారు ఆర్ దీనికి ఏమైనా ఇన్నోవేటివ్ సొల్యూషన్ మీరు చెప్పగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం.
థ్యాంక్ యూ.